శివుడు చెప్పిన మాఘ మహిమ. పూర్వం కైలాసగిరిలో మందార చెట్టు సమీపంలో శివుడు ఏకాంతంగా ధ్యానం చేసుకుంటున్న సమయంలో పార్వతీదేవి వచ్చి, స్వామి, ప్రయాగ క్షేత్ర మహత్యము, మాఘమాస మహిమను తెలియచేయమని ప్రార్థించింది. శివుడు పార్వతీదేవితో, తప్పకుండా చెబుతా విను అని వివరంగా చెప్పసాగాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మాఘమాసంలో ప్రాతకాలంలో నదీ స్నానం చేయ నరుడు సర్వపాపముల నుండి విముక్తుడవుతాడు. ఆయువు తీరే సమయంలో మోక్షము పొందుతాడు. అలాగే మాఘమాసముందు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో ఏ మానవుడు స్నానం చేస్తాడో వానికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జీవనది ఉన్నా లేకపోయినా చివరికి పాదం మునుగు వరకు నీరు ఉన్న చోట కానీ తటాకములో కానీ మాఘమాసం ప్రాతకాల స్నానం అధిక ఫలమునివ్వటమే కాదు, సకల పాపక్షయం జరుగుతుంది. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకం పొందుతారు. 3వ రోజు స్నానం విష్ణు దర్శనం కలుగుతుంది. మాఘమాసంలో ప్రయాగలోని గంగానదిలో స్నానం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు నదిలో, చెరువులో, నుయ్యి, కాలువ చివరికి పాదము మునిగేంత నీరు ప్రవహిస్తున్న చోట ప్రొద్దున్నే స్నానం చేసిన సూర్యునికి తర్పణాలు విడిచి, సూర్యునికి నమస్కరించి చేయగలిగినంత దానాలు చేసి శివాలయంలో కానీ విష్ణువాలయాల్లో కానీ సందర్శించి దీపములు వెలిగించిన వారికి చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. మాఘమాసమంతయు ఉదయాన్నే నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి సాయంత్రం ఆలయంలో దీపం వెలిగించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలగటమే కాదు, పునర్జన్మ ఉండదు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. మాఘమాసమును తిరస్కరించిన వారికి మరణానంతరం నరక బాధలు పొందుతారు. కుంభీ నరకంలో నెట్టబడతారు. అగ్నిలో కాల్చటం, రంపములు కత్తుల చేత ఖండించబడటం, మరిగే నూనెలో పడవేయటం జరుగుతుంది. ఏ స్త్రీ తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయునో ఆ స్త్రీకి 5వ తనం వృద్ధి చెంది ఇహపర సుఖాలు పొందుతుంది. మాఘమాస స్నానానికి బాలురు, బాలికలు, యువతి, యువకులు, వృద్ధులు ఎవరైనాను మాఘ స్నానమును ఆచరించితే కోటి యజ్ఞములు చేసినంత ఫలము కలుగును అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన ఫలమును విస్తారముగా చెప్పాడు. బ్రాహ్మణ స్త్రీకి వైధవ్యం తొలగుట. పూర్వం కాశ్మీర దేశంలో ఒక కుగ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. గొప్ప పండితుడు. ఆయనకు అనేక మంది శిష్యులున్నారు. ఆయనకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సుశీల, సౌందర్యవతి. ఇంతటి అందగత్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలా అని సుబుద్ధి ఆలోచించేవాడు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడని వాడు గురువుగారి పూజ కోసం పూలు, పూజా ద్రవ్యములు తీసుకురావటానికి అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో స్నేహితురాండ్రతో ఆటలాడుకుంటున్న సుశీల సుమిత్రుణ్ణి చూసింది. సుమిత్రుడు చక్కని దేహదారుఢ్యం గలవాడు, మంచి రూపసి. సుశీల తొలిచూపులోనే సుమిత్రుణ్ణి మోహించింది. ఆమెకు తెలియకుండానే ఆమె సుమిత్రుని వెంబడించింది. సుమిత్రుడు తన వెనుక వస్తున్న సుశీలను గమనించలేదు. కొంత దూరం వెళ్ళాక సుమిత్రునికి ఒక చక్కని సరస్సు కనిపించింది. దాని నిండా విరబూసిన తామర పువ్వులు చూడగానే వానికి మనస్సు ఎంతో ఆనందం కలిగించి ఆ సరస్సులో నీరు త్రాగి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. సుమిత్రుని వెన్నంటి వచ్చిన సుశీలకి అక్కడ ఆహ్లాద వాతావరణం, కోయిలల మధురగానం, సరస్సులో తామరపూల సౌందర్యం ఆమెకు మన్మథతాపం కలిగించాయి. ఆమె నేరుగా సుమిత్రునితో తన మనస్సులోని కోరికను బయటపెట్టింది. ఈ సుందర ప్రదేశంలో మనం రతి మన్మధుల వలె క్రీడిద్దామన్నది. సుమిత్రుడు ఆమెను చూసి అవాక్కయ్యాడు. నీవు
నా గురుపుత్రికవు, అనగా నాకు చెల్లెలి వరసవవుతావు. ఇది చాలా తప్పు. నిన్ను నియంత్రించుకో. మన కలయిక అధర్మం. నేను ఆ తప్పు చేయను అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఈ పాపమే మనల్ని జన్మ జన్మలకి వెన్నంటి ఉంటుంది, వెనుదిరిగి వెళ్ళిపో అని నచ్చ చెప్పాడు. వలచి వచ్చిన కన్యను, కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదనేవాడు మూర్ఖుడు. ధర్మపన్నాలు చెప్పటం మాని నా మదన తాపాన్ని తీర్చు, లేదా నేను ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను తప్ప తిరిగి వెళ్ళను అని హఠాయించింది. సుమిత్రుడు భయపడ్డాడు. తనకు స్త్రీ హత్యాపాతకం చుట్టుకుంటుందని తనను తాను సమాధానపరుచుకుని ఆమెతో సంభోగించాడు. ఆ తర్వాత పూజా ద్రవ్యాలు తీసుకుని ఇంటికి చేరారు. మరికొంతకాలానికి హిమాలయ ప్రాంతంలో నివసించే ఒక విప్ర కుమారునితో సుశీలకు వివాహమైంది. అల్లుడు అత్తగారి ఇంట్లోనే ఉండిపోయాడు. అనుకోకుండా కొద్ది రోజులకే సుశీల భర్త చనిపోయాడు. సుశీల భర్త శవంపై పడి రోధిస్తోంది. తండ్రి ఆమె బాధ చూడలేక తానేమి పాపం చేశానని భగవంతుడు నా బిడ్డని ఇలా శిక్షించాడు అని దుఃఖించాడు. ఆ సమయంలో ఒక సిద్ధపురుషుడు భిక్ష కోసం వారింటికి వచ్చాడు. ఆ ఇంట్లో జరిగిన అశుభం గురించి తెలుసుకున్నాడు. సుబుద్ధి సిద్ధపురుషునితో తన కుమార్తె గత జన్మ గురించి, ఆమె చేసిన అపరాధం గురించి, ఇప్పుడు వచ్చిన వైధవ్యానికి కారణం తెలుపమని కోరాడు. సిద్ధుడు, అయ్యా, నీ కుమార్తె క్రిందటి జన్మలో ఒక క్షత్రియ కన్య. ఆమెకు విపరీత కామవాంఛ ఉండేది. అనేక మంది పరపురుషులతో సంబంధం ఉండేది. ఒక రాత్రిపూట నిద్రిస్తున్న తన భర్తను కత్తితో పొడిచి చంపింది. ఆ దృశ్యం చూచి భయపడిన తాను కత్తితో పొడుచుకుని చనిపోయింది. అంతటి పాపాత్మురాలైనప్పటికీ నీ వంటి పుణ్యాత్మునికి ఎలా పుట్టిందో చెబుతాను విను. 14 జన్మల వెనకాల నీ కుమార్తె సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కొందరు బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదిలో స్నానం చేసి ఇసుకతో గౌరీ ప్రతిమను చేసి భక్తితో పూజలు చేశారు. ఆ పుణ్యఫలం వలన నీకు కూతురుగా పుట్టింది. కానీ ఈ జన్మలో నీ శిష్యుని వెంట అడవిలోకి వెళ్ళి వానితో సంగమించింది. అంతటి ఘోర పాపం చేయటం వలనే పిన్న వయసులోనే విధవరాలైంది. ఆ మాట విని సుబుద్ధి కృంగిపోయాడు. సోదర సమానుడైన తన శిష్యునితో రమించినదా అని వణికిపోయాడు. వీరిని కాపాడే ఉపాయం చెప్పమని సిద్ధపురుషుని వేడుకొన్నాడు. సిద్ధుడు, నీకు సహాయం చేయటానికే వచ్చాను. ఇప్పుడు మాఘమాసం కదా, నీ కుమార్తెను వెంటనే నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి పూజించమను. ఇలా చేసిన ఎడల ఆమె భర్త జీవిస్తాడు. మాఘమాసమంతా నిత్యం ఇలాగే ముత్తైదులతో కూడి నదీ స్నానం చేస్తూ గౌరీదేవిని పూజించమను, చేటల నోము జరిపించమను అని మాఘస్నాన మహిమను తెలిపి ఆ సిద్ధుడు వెళ్ళాడు. సుశీల తండ్రి చెప్పినట్లు ఆచరించింది. ఆమె భర్త వెంటనే లేచి కూర్చున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ మాఘస్నానమును భక్తితో చేయసాగారు. శిష్యుని పశ్చాత్తాపం. సుమిత్రుడు గురుపుత్రికతో సంభోగించిన ఫలితంగా మహాపాపం అంటుకొన్నది. నిత్యము పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు. చివరికి తన గురువే తనకు శరణ్యమని వెళ్ళి తన గురువుతో తాను చేసిన అపరాధాన్ని చెప్పుకున్నాడు. తన తప్పు ఏమీ లేదని, ఆమె ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పటం వలన భయపడి అంగీకరించానని, తనకు పాప విముక్తి చేయమని ప్రార్థించాడు. సుబుద్ధి జరిగిన ఘోరంలో శిష్యుని తప్పు లేదని గ్రహించాడు. అయినా వానికి అంటిన పాప పంకిలం తొలగించాలనుకున్నాడు. నాయనా, నీ పాపానికి ప్రాయశ్చిత్తముంది. గంగానదీ తీరం చేరి 12 సంవత్సరాలు తపస్సు చేసుకో. నిత్యము గంగా స్నానం చేయి. మాఘస్నాన మహిమ వల్ల నీ పాపములు నశించి ప్రకాశించదవు అని శిష్యుణ్ణి పంపాడు. సుమిత్రుడు గంగానది చేరుకోవటానికి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఒక వనంలో క్రూర జంతువులు, సాధు జంతువులు మైత్రితో తిరుగాడటం చూసి ఆశ్చర్యపోయాడు. వానికి దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. లోపల
పురుషులు, స్త్రీలు, పిల్లలు కాషాయ వస్త్రములు ధరించి విష్ణు పూజలు చేస్తున్నారు. హరిహరి అని భజనలు చేస్తున్నారు. చివరికి అందరూ ప్రసాదం స్వీకరించారు. అక్కడకు వచ్చిన సుమిత్రునికి కూడా ప్రసాదం పెట్టారు. సుమిత్రుడు వారిని ఏమి వ్రతం చేస్తున్నారని అడిగాడు. వారిలో ఒక మునికుమారుడు తాము చేస్తున్నది మాఘమాస వ్రతము అని చెప్పాడు. ఈ వ్రతము ఆచరించిన వారికి సర్వ పాపములు తొలగిపోతాయి అని చెప్పాడు. మాఘమాసములో నిత్యము నదీ స్నానము చేస్తూ మాఘ వ్రతమును ఆచరించిన వారికి సర్వ పాపములు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగునని చెప్పాడు. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యోదయం అయిన కొద్ది సమయంలో నదికి వెళ్లి స్నానం చేయాలి. సూర్యునికి నమస్కరించి దోసిలితో తర్పణాలు విడవాలి. విష్ణువాలయానికి వెళ్లి విష్ణువుకు పూజలు చేసి తులసి తీర్థము ప్రసాదము స్వీకరించాలి. అదే మాఘవ్రతం. అలా నెలంతా చేసిన వారికి అశ్వమేధ యాగ ఫలంతో సమానమైన ఫలం లభిస్తుంది. మాఘమాసమునకు విష్ణువు అధిపతి. విష్ణు పురాణం చదవాలి లేదా శ్రవణం చేయాలి. మాఘమాసంలో ఇంకా 3 రోజులు మిగిలి ఉంది. మాతో ఇక్కడ వ్రతం చేసుకుని తరువాత గంగా నదికి వెళ్ళమని ఆ మునికుమారుడు చెప్పాడు. సుమిత్రుడు అట్లే చేసి గంగా నదీ తీరం చేరుకుని తపస్సు చేసుకొనసాగాడు. ఆడ కుక్కకు విముక్తి. గౌతమ మహర్షి తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయ సంకల్పించి ఉత్తర దిశగా బయలుదేరాడు. అలా పయనిస్తూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానదీ తీరం చేరారు. సూర్యోదయం కాగానే కృష్ణానదిలో స్నానాలు చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర సమావేశమైనారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి విష్ణు పూజ చేశారు. అలా ప్రతిదినము చేస్తూ మాఘశుద్ధ దశమి నాడు రావి చెట్టు క్రింద మంటపం ఏర్పాటు చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టారు. మంటపం మధ్యలో విష్ణు ప్రతిమను పెట్టి పూజించారు. ఆ సమయంలో ఒక ఆడకుక్క ఆ పూజ జరుగుతున్నంతసేపు అక్కడే కూర్చుని శ్రద్ధగా తిలకిస్తోంది. శిష్యులు దానిని బెదిరించి అవతలకు తోలారు. అది లేచి అలా ఉత్తర దిశకు, తూర్పు, దక్షిణమునకు, చివర మళ్ళీ పడమరకు వచ్చి కూర్చుంది. మళ్ళీ శిష్యులు దాన్ని అదిలించారు. వెనుకటి మాదిరే 4 దిక్కులు తిరిగి పడమరకు వచ్చింది. అలా మంటపమునకు కురు శిష్యులకు 3 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల దాని కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారి గౌతమ మహర్షికి, ఆయన శిష్య బృందానికి నమస్కరించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. గౌతముడు ఆ రాజును, నీవెవరవు, ఎందుకు కుక్కగా మారావని అడిగాడు. దానికి ఆ రాజు తాను కళింగ దేశానికి రాజునని, తమది చంద్రవంశమని చెప్పాడు. నా పేరు జయచంద్రుడు, ధర్మపాలన చేస్తున్నాను. దాన ధర్మాలు ఎన్నో చేశాను, అనేక పుణ్య కార్యాలు చేశాను. ఒక ముని ఒక యజ్ఞం తలపెట్టి నా వద్దకు ధన సహాయానికి వచ్చాడు. ఆ మునిని సత్కరించాను. ఆ ముని నా మీద ప్రేమతో మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యోదయమైన తరువాత స్నానాదులు పూర్తయినాక మాఘపురాణ శ్రవణం చేయి లేదా పఠించు. దానివల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలము కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం కలిసిన రోజు లేక దశమి ఆదివారం వచ్చిన రోజు కానీ ఉదయమే నదీ స్నానం చేసిన, మాఘ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసిన మానవుడు చేసిన పాపములన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. అంతేకాక ఇతర వర్ణాల వారు మాఘమాసమంతా శ్రద్ధగా నదీ స్నానం చేసి దాన ధర్మాలు యథాశక్తితో చేసి మాఘపురాణం చదివినా విన్నా మరుజన్మలో బ్రాహ్మణుడై పుడతాడు అని చెప్పాడు. నేను అహంకారంతో, మునివర్య, మీరు చెప్పిన విషయాలు అన్నీ నాకు తెలుసు, అన్నీ అబద్ధాలే, ఏవో కల్పనలు తప్ప అందులో నిజం ఏమాత్రం లేదు. చలిలో నదీ స్నానాలు చెయ్యాలా, పూజలు దానాలు చెయ్యాలా, చెయ్యనుగాక చెయ్యను అని బదులిచ్చాడు.
ఆ మునికి కోపం వచ్చింది. నా ధనం వద్దని వెళ్ళబోయాడు. నేను మునిని ప్రాధేయపడి దానం తీసుకునేలా ఒప్పించి ఆయన కోరినంత ధనం ఇచ్చి పంపాను. ఆ తరువాత నా ఆయుష్ తీరింది, మరణించాను. ఆ తరువాత 7 జన్మలు కుక్కగా పుట్టడం జరుగుతోంది. ఈరోజు మీ చుట్టూ 3 ప్రదక్షిణలు అనుకోకుండా చేశాను. పూర్వస్మృతి కలిగింది. రాజుగా శరీరం ధరించాను. నా పూర్వజన్మయే మరల నాకు ఎలా కలిగింది వివరంగా చెప్పమని గౌతమ మహర్షిని వేడుకున్నాడు. గౌతముడు వానితో, నీ కడకు వచ్చిన ముని ఉత్తముడు. నీవు మాఘమాసమును కించపరచటం వల్ల నీకు ఈ గతి పట్టింది. మేము మాఘమాసమంతా ఈ నదీ తీరంలో నిత్యము స్నానాలు చేస్తూ విష్ణు పూజలు చేస్తున్నాం. నీవు ఈ పుణ్య మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల మాఘమాస ఫలం దక్కింది. మాఘపురాణం శ్రవణం చేసావు, ధన్యుడివైనావు అని చెప్పాడు. ఆ రాజు ఆ ముని బృందానికి నమస్కరించి వెళ్ళాడు. కప్ప స్త్రీగా మారుట. గౌతమ మహర్షి తన శిష్య బృందంతో కృష్ణానదీ తీరాన మాఘవ్రతం సంకల్పించి బస చేస్తున్నాడు. ఒక రావి చెట్టు నీడలో నిత్యం మంటపం ఏర్పాటు చేసి విష్ణు పూజ చేసి మాఘపురాణం శిష్యులకు బోధిస్తున్నాడు. రావి చెట్టు తొర్రలో ఒక కప్ప ఉంది. మాఘపురాణం శ్రద్ధగా వినటం వల్ల ఒకరోజు వారి ముందుకు గెంతి హఠాత్తుగా ఒక స్త్రీగా మారింది. గౌతముడు, అమ్మా, నీవెవరవు? కప్పగా ఎందుకు మారవలసి వచ్చింది అని అడిగాడు. ఆమె, మునివర్య, మాది గోదావరి నది ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల, నా భర్త పేరు జ్ఞానానందుడు. పెళ్ళి అయిన తరువాత ఆయన వెంట కావేరీ తీరంలో ఉన్న వారి గ్రామానికి కాపురానికి వెళ్ళాను. ఆయన దైవభక్తుడు. శాస్త్రాలలో పురాణాలలో చెప్పిన విషయాల యందు ఎంతో నమ్మకం ఉన్నవాడు. మాఘమాసం ప్రవేశించింది. నా భర్త మాఘస్నాన వైభవాన్ని, మాఘమాస వైశిష్ట్యాన్ని వివరంగా చెప్పి నిత్యము కావేరీ నదిలో స్నానం చేసి విష్ణు పూజ చెయ్యమని, తాను చిన్నతనం నుండి మాఘస్నానాలు చేసేవాడినని చెప్పాడు. నేను అహంకారంతో చలిలో చన్నీళ్ల స్నానం చేయనని ఆయన్ని అవమానిస్తూ విసుక్కున్నాను. ఆయన ఆగ్రహం హద్దు దాటింది. నీవు వచ్చి మా వంశం ఉద్ధరిస్తావనుకున్నాను. నీలో దైవభక్తి లేదని తెలియక చేసుకున్నాను. మాఘమాస వ్రతమును కించపరిచినావు కాబట్టి కృష్ణా నదీ తీరంలో రావి చెట్టు తొర్రలో మండూకముగా జీవించు అని శపించాడు. ఆయన ఆగ్రహం చూసి వణకిపోయాను. నేను మాట్లాడింది తప్పు అన్న జ్ఞానం కలిగింది. మరుక్షణం ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాను. దయచేసి శాప విమోచనం చెప్పమని ప్రార్థించాను. నా భర్త ఆలోచించి, గౌతమ మహర్షి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదిలో స్నానం చేయటానికి వస్తారు. వారి దర్శనం వలన నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. నేను వెంటనే కప్పగా మారిపోయాను. అంత దూరం నుండి గెంతుకుంటూ వచ్చి ఈ రావి చెట్టు త్వరలో మీకోసం నిరీక్షిస్తున్నాను. మీ దర్శనమైంది, నాకు రూపం వచ్చింది అని మహర్షి పాదాలపై పడి దుఃఖిస్తూ తన కథ చెప్పుకుంది. గౌతమ మహర్షి, అమ్మా, నీవి రూపంతో 1000 ఏళ్ల నుండి ఉన్నావు. నీ భర్త కూడా ఒంటరిగా హరినామస్మరణ చేసుకుంటూ మరణించి వైకుంఠంలో ఉన్నాడు. నీవు మాఘమాసంలో నదీ స్నానమును వెక్కిరించావు కాబట్టి నీళ్లు లేని ఈ చెట్టు తొర్రలో జీవించమని నీ భర్త శాపం ఇచ్చాడు. మాఘమాస వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. ఇది కృష్ణానదీ తీరం. ఇప్పుడు మాఘమాసం. స్త్రీ పురుషులు ఎవరైనాను సరే మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలయందు, పాడ్యమియందు నదీ స్నానం చేసిన వారికి పాపాలు తొలగిపోతాయి. శ్రీహరిని భక్తితో పూజించాలి. మాఘపురాణం వినాలి. నీవు వెంటనే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసిరా. నీ చేత విష్ణు పూజ చేయిస్తాను. నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించాడు. పీనాసి వ్యాపారికి వైకుంఠం. దక్షిణ ప్రాంతంలో
వసంతవాడ అను పల్లెలో బంగారు శెట్టి అను వ్యాపారి ఉండేవాడు. చాలా పిసినారివాడు. తండ్రి నుండి బోలెడంత ఆస్తి వచ్చింది. తాను ఏ వ్రతాలు పూజలు చేయకుండా దాన ధర్మాలకు దూరంగా ఉంటూ తన సంపదను పెంచుకుంటూ ఉండేవాడు. ఆయన భార్య పేరు తాయారమ్మ. ఆమె దయాగుణం కలది, దైవభక్తి ఉన్నది. కానీ మగనికి భయపడి వ్రతాలు పూజలకు దూరం అయింది. ఒకరోజు బంగారు శెట్టి పొరుగురు వెళ్ళాడు. చీకటి పడే సమయానికి ఒక బ్రాహ్మణుడు తాను పని మీద దూర ప్రయాణం చేస్తున్నానని, చీకటి పడింది, ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేసి రేపు ఉదయం మాఘస్నానం చేసి వెడతానని తాయారమ్మని అడిగాడు. తాయారమ్మ ఆనందంగా లోపలికి రమ్మనమని వరండా శుభ్రం చేసి ఒక చాప దిండు కప్పుకోవటానికి ఒక దుప్పటి ఇచ్చింది. తినటానికి ఒక పండు ఇచ్చింది. తాయారమ్మ ఆ బ్రాహ్మణుణ్ణి మాఘస్నానం ఏమిటి, దాని ఫలమేమిటి కొంచెం వివరంగా చెప్పమని అడిగింది. ఆ బ్రాహ్మణుడు మాఘమాసం ఇంత అని చెప్పలేం, అనంతమైనటువంటిది. ఉదయం సూర్యుడు ఉదయించగానే నదిలో కానీ చెరువులో కానీ కనీసం నూతిలోని నీరు తోడుకునైనా సరే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా నెలంతా స్నానం చేసి విష్ణువాలయానికి వెళ్ళి స్వామికి పూజలు చేయాలి, ప్రసాదం స్వీకరించాలి, మాఘపురాణం వినాలి. అలా నెల రోజులు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో ఒక్కరోజైనను స్నానం చేయాలి. అలా చేసిన వారికి సర్వ పాపాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పాడు. ఆవిడ తన మనస్సులో ఉదయం ఆ బ్రాహ్మణునితో కలిసి నదీ స్నానం చేయాలని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. బంగారు శెట్టి ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆమె రేపు మనం నదీ స్నానానికి వెడదాము అని అడిగింది. ఆయన ఇది చలికాలం, చన్నీళ్ళలో స్నానం చేస్తే రోగాలు వస్తాయి, నోరు మూసుకుని పడుకో అని తాను నిద్రపోయాడు. తాయారమ్మ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఆ బ్రాహ్మణుడితో కలిసి నదీ స్నానానికి వెళ్ళింది. బంగారు శెట్టి లేవగానే భార్య నదీ స్నానానికి వెళ్ళి ఉంటుందని కోపంతో కర్ర తీసుకుని కొట్టి లాక్కు వద్దామని వెళ్ళాడు. అప్పటికే తాయారమ్మ 3 మునుగులో మునిగింది. బంగారు శెట్టి తాయారమ్మల మధ్య కుమ్ములాట జరిగింది. ఆ తోపులాటలో బంగారు శెట్టి కూడా నీటిలో నిండా మునిగాడు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. కాలం తీరింది. బంగారు శెట్టికి తాయారమ్మ ఒక వ్యాధి సోకి మరణించారు. బంగారు శెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చారు. తాయారమ్మను తీసుకుపోవటానికి విష్ణు భటులు వచ్చారు. తాయారమ్మ యమభటులతో, మేము భార్యాభర్తలం, నా భర్తని మీరు తీసుకువెళ్ళటం ఏమిటి, నన్ను విష్ణు భటులు తీసుకువెళ్ళటం ఏమిటి అని అడిగింది. వారు, నీవు మాఘమాసంలో ఒకరోజు నదీ స్నానం చేశావు, అందుకని నీవు విష్ణులోకానికి వెడుతున్నావు అన్నారు. ఆమె, అలాగైతే అదే రోజు నా భర్త కూడా నాతో పాటు నదిలో మునిగాడు కదా, తెలిసి చేసినా తెలియక చేసినా నదీ స్నానం చేసినట్లే కదా అని నిలదీసింది. యమభటులు చిత్రగుప్తునితో మాట్లాడారు. చిత్రగుప్తుడు, పొరపాటు జరిగింది, మాఘమాసంలో తెలిసి చేసినా తెలియక చేసినా మాఘస్నాన ఫలం దక్కుతుంది, వారిద్దరిని వైకుంఠానికి పంపమని చెప్పాడు. దంపతులు ఆనందంగా విష్ణుదూతలతో వెళ్ళారు.